స్టార్ హీరోయిన్ సమంతకి ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఆమెకు ఒక స్టార్ హీరో సరసన ఒక పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం వచ్చిందట. ఇంతకీ శామ్కి ఈ ఆఫర్ ఇచ్చింది మరెవరో కాదు, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా వారిద్దరి కాంబో మళ్లీ వెండితెర మీద మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో నాగచైతన్యతో 2021లో డివోర్స్ తీసుకున్నారు. సమంత కెరియర్లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా రాలేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్లో తన అందాలతో బాగానే అలరించింది ఈ బ్యూటీ. తర్వాత ఆమె నటించిన యశోద సినిమా మంచి రివ్యూస్ను అందుకుంది, కానీ భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకోలేకపోయింది. ఇక శాకుంతలం సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రిలీజ్ అయిన ఖుషీ సినిమాతో మళ్లీ పర్వాలేదు అనిపించింది శామ్. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఒక భారీ ప్రాజెక్టు బాగా అవసరం. ఆమెకు ఒక పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సమంతను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తేరి అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్తో కూడా సమంత సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు నిజంగానే సమంతకు మళ్ళీ ఈ ఆఫర్ వస్తే అది ఆమె కెరీర్కు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ భారీ ప్రాజెక్టుతో అయినా సమంత కెరియర్ బాగుపడుతుందో లేదో చూడాలి.